RTI Live News. Ask for right. గార్ల మండలం చిన్నకిష్టాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని గిరిజన తండాలలో గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్య మూలంగా తొలకరి వానలకే పారిశుద్ధ్యం లోపించి ప్రజల విష జ్వరాలతో మంచన పడ్డారు. 15 రోజులుగా మంగళి తండా ఎస్టీ కాలనీ ప్రజలు విష జ్వరాలతో బాధపడుతూ గ్రామాల వ్యాప్తంగా ఇంటికి 3-4 చొప్పున జ్వరం వచ్చి బయ్యార మహబూబాబాద్ గార్ల ఖమ్మం తదితర పట్టణాల హాస్పిటల్లో వైద్య నిమిత్తం వెళ్లాల్సి వస్తుంది. స్థానిక పిహెచ్సి వైద్యులు గాని గార్ల పెద్ద హాస్పిటల్ వైద్యులు గాని తక్షణమే స్పందించి హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని జిల్లా పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి గ్రామ పంచాయతీ అధికారులు వైద్య సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వెంటనే శానిటేషన్ బ్లీచింగ్ ఫాగింగ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని యెడల స్థానిక గ్రామ పంచాయతీ పల్లె దవాఖానా ఎదుట ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. పట్టించుకోవట్లేదు. కీళ్ళ నొప్పుల నుంచి బాగా ఏళ్ళ నుంచి మోకాల నుంచే బాగా వస్తున్నాయి. మాకు ఈ కీళ్ళ నొప్పులు వచ్చి బాగా వాస్తున్నాయి. నడవలేకపోతున్నాం, మంచం నుంచి లేవలేకపోతున్నాం. మేము ఊరు మొత్తం అట్నే వచ్చిన వాళ్ళకి మళ్ళీ వస్తుంది. మేము ఎవరు పట్టించుకోవట్లేదు సార్. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మేము అసలు కూలి 4 చేసుకుని మేము పని కూడా లేదు, మాకు ఏం జరగట్లేదు. మాకు పైసలు కూడా లేవు చూపించుకోవడానికి, తినడానికి కూడా వెళ్ళట్లేదు. మాకు ఇప్పుడు కృష్ణారెడ్డి దగ్గర వెళ్ళినాం, శ్రీనివాస్ రెడ్డి దగ్గర వెళ్ళినాం, మహబూబాద్ వెళ్ళినాం, ఖమ్మం కూడా పోయి వచ్చినాం. అయినా తగ్గట్లేదు. తగ్గిన మళ్ళీ వస్తూనే ఉంటుంది. మాకు ఎవరు పట్టించుకోవట్లేదు అసలు. ఆశా వర్కర్లు వస్తున్నారు సార్, కానీ మాకు టాబ్లెట్ ఇచ్చి పోతున్నారు. ఆ టాబ్లెట్ తో ఏం తగ్గట్లేదు. మాకు డాక్టర్లు ఎవరు రావట్లేదు. ఎన్ని రోజుల నుంచి వస్తున్నాయి? నెల దాటింది సార్. నెల ఒక్కసారైనా వచ్చిందా డాక్టర్? ఎవరు రాలే. మేమే వెళ్ళి చూపించుకొని వచ్చినాం. ఎంత డబ్బులు ఖర్చు అయింది సార్. 20,000 దాకా అయినాయి. 20,000 దాకా అయినాయి. మాకు ఏం పని కూడా జరగట్లేదు. 30,000 అప్పు అయింది సార్. మొత్తం నొప్పులే, ఇవన్నీ నొప్పులే, నొప్పులే. అసలు కూర్చోవడమే కష్టంగా ఉంది. మళ్ళీ వేళ్ళు బాగా వస్తున్నాయి. వేళ్ళు బాగా